ఇప్పుడు విశ్వాసాన్ని గురించి మాట్లాడతాను. విశ్వాసం అనగానే ఒక్కటే కాదు, విశ్వాసములో రకములున్నవి, భాగములున్నవి. దాన్ని మీకు లేఖనాల్లోనే చూపిస్తా. పునాదులలో విశ్వాసం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు రిఫరెన్స్ తీసుకోండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు. అదిగో రెండోది ఏమన్నాడు? మొదటిది మారు మనస్సు, రెండవది విశ్వాసము. ఇప్పుడు మారు మనసు గురించి చెప్పా, ఇప్పుడు విశ్వాసంలోని రకాలు మాట్లాడతాను. నంబర్ 1, పునాదులలో విశ్వాసం ఒకటి ఉంది. ఈ మాట హెబ్రీ పత్రిక 6:1 చూపించాను. ఇప్పుడు కృపా వరములలో ఒకటి విశ్వాసం ఉంది. ఇది 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటుంది. 9వ వచనం అనుకో, 9 కృపా వరాలు 7వ వచనం నుంచి ఉంటాయి. 9వ వచనంలో విశ్వాసం అనే వరమును గురించి ఉంది. ఇక గలతీ పత్రిక 5:22లో ఆత్మ ఫలములో ఒక భాగంగా విశ్వాసం ఉంది. ఇప్పుడు వరుసగా చెప్పండి. పునాది సత్యములలో విశ్వాసం ఉంది, కృపా వరములలో విశ్వాసం ఉంది, ఆత్మ ఫలములో విశ్వాసం ఉంది. ఇప్పుడు విశ్వాసంలో రకాలు చూద్దాం. మొట్టమొదటిది, మనం పరలోకం చేరాలంటే యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల మనము రక్షింపబడుతుము. ఇప్పుడు మనం రక్షింపబడటానికి ఏది ఆధారమైంది? కాదు, పెద్దగా చెప్పండి. విశ్వాసం. విశ్వాసం లేకుండా మనకు రక్షణ ఉందా? విశ్వాసం ఉంచి బాప్తీసం ఉందా? విశ్వాసమే కీలకం. ఓకేనా? రైట్. అయితే మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఇవన్నీ చేయడానికి ముందు మొట్టమొదట ప్రభువుని విశ్వసిస్తాం కదా. ఆ విశ్వాసం ఏ విశ్వాసం అంటే మనం రక్షణ పొందడానికి, మన ఆత్మ నిత్య జీవం చేరడానికి ఆధారమైన విశ్వాసం. ఆ విశ్వాసం ఎంతవరకు పనిచేసిద్దంటే, నా పాపముల కొరకు ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయనే నా రక్షకుడు, నేను నా నోటితో ఒప్పుకుంటున్నా, నా హృదయంలో విశ్వసిస్తున్నా అని విశ్వాసానికి గుర్తుగా బాప్తీసం కూడా పొందుతున్నా అని నువ్వు చూపించినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఈ విశ్వాసాన్ని ఏమంటామంటే రక్షణాధారమైన విశ్వాసం. నంబర్ 1 రాసుకో, రక్షణాధారమైన విశ్వాసం. నంబర్ 1 రక్షణాధారమైన విశ్వాసం. అయితే ఈ విశ్వాసం ఎంతవరకు పనిచేసిందంటే నీ ఆత్మ నిత్య జీవాన్ని చేరడానికి. ఇకపోతే రెండవది రాశారు కదా, స్వస్థత పొందుటకు కావలసిన విశ్వాసము. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విశ్వాసం అనేది ముందు చెప్పిన మాట రోమా పత్రిక 10:9లో కూడా చూడొచ్చు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అది ఇక్కడ ఏం రాస్తాం? రక్షణార్థమైన విశ్వాసం, రక్షణ కొరకైన విశ్వాసం. వచనం ఇది, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు, రెండో రాకడలో ఆయన రాబోతున్నాడు. నువ్వు విశ్వసించి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే రక్షణ. ఇది రక్షణార్థమైన విశ్వాసం. ఇక్కడ రెండవది స్వస్థత పొందడానికి కావలసిన విశ్వాసం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 7 నుంచి చదువు. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడువలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుతూ వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు రౌండ్ చేయి. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, ఆ మాట రౌండ్ చేయి. స్వస్థత ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థన చేయించుకునే వాళ్ళు కూడా విశ్వాసం పని చేయాలి. చేయించుకునే వాళ్ళ విశ్వాసం లేదనుకో, స్వస్థత కార్యం జరగదు. ప్రార్థన చేసేవాడు విశ్వాసం ఉంచిన వాడై ఉండాలి. ప్రార్థన పొందేవాడు కూడా స్వస్థత కొరకు విశ్వసించిన వాడై ఉంటే ఖచ్చితంగా స్వస్థత కార్యం నా దేవుడు ఆయన చిత్త ప్రకారం చేస్తాడు. కాబట్టి రక్షణ పొందడానికి కావలసిన విశ్వాసం, స్వస్థత పొందడానికి కావలసిన విశ్వాసం. ఇప్పుడు ఒక రకమా, 2 రకాలా? 2. మూడవది, సంఘ క్షేమాభివృద్ధికి అవసరమైన పరిచర్య జరిగించడానికి కావలసిన విశ్వాసం. ఇది కృపా వరములలో ఒకటి. కృపా వరములలో ఒకటైన విశ్వాసం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే నీలో ఉన్న ఈ విశ్వాసం ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆత్మదేవుడే నీకు ఇస్తాడు.
ఉదాహరణకి ఈ విశ్వాస వరం నాలో ఉందనుకో, ఈ వరం నాలో ఉండటం వల్ల దేవుని కొరకు సాహసోపేతమైన కార్యాలు నేను చేస్తాను. చేయటం వల్ల అనేకులకు రక్షణ జరిగింది. దీన్ని ఎలాగో చెబుతా. పరిచర్యకు నన్ను దేవుడు తీసుకొచ్చినప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి నేను పూనుకోవడానికి విశ్వాసమే ఆధారమైంది. ఒక్కడు కూడా నాకు పరిచయస్తుడు లేడు ఒక ఊర్లో. వినండి బాగా, ఒక్కడు కూడా పరిచయస్తుడు లేడు ఒక ఊర్లో. మా నాన్న వాళ్ళ ఊరు నరసరావుపేట పక్కన వడ్లమూడి వారిపాలెం. ఆ ఊరికి ప్రక్కనే విప్పర్లపల్లి అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో నాకు పరిచయస్తులుగా ఎవరు లేరు, అక్కడ ఉండే స్థానికుల్లో. కానీ నేను దేవుని సేవలోకి వచ్చినాక కనీసం ప్రవక్త స్వదేశమందు హితుడు కాడు అన్నాడు కాబట్టి సొంత ఊర్లో కాకపోయినా కనీసం పక్క ఊర్లో నన్న పరిచర్య ఏర్పాటు చేసి 4 ఆత్మలు రక్షించాలన్న ఆరాటం నాకు ఉండింది. కానీ నేను అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలంటే నాకు అక్కడ ఉండే స్థానికుల్లో ఒక్కరు కూడా పరిచయం లేరు. కానీ ఆశ అయితే ఉంది, అక్కడ కూడా సేవ చేయాలని. ఇదేమో నేను పుట్టినూరు, చిలకలూరుపేట నేను పుట్టినూరు. వడ్లమూడి వారి పాలెం అనే ఊరేమో మా అయ్య పుట్టినూరు. కాబట్టి నేను పుట్టిన ఊర్లోనూ మా నాన్న పుట్టిన ఊర్లో కూడా పరిచర్య ఉండాలి. ఇంకా చెప్పాలంటే బంధు జన వాళ్ళంతా అక్కడ ఉన్నారు. నా తండ్రి తోడ పుట్టిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళ పిల్లలు అంతా అక్కడ ఉన్నారు. అయితే మరి ఇప్పుడు అక్కడ పరిచర్య చేయడానికి మరి ఒకవేళ సొంత ప్రాంతంలో కుదరదంటే పక్కనన్నా చేయాలి కదా అని ఆలోచన చేశాను. కృపా వరములలో ఒకటిగా లభించే విశ్వాసం గొప్పతనం ఏంటంటే ఇది శూర కార్యాలు చేయటానికి తెగించిద్ది. మామూలు విశ్వాసం ఉన్నోడు తెగించలేడు, కానీ వరములలో ఒకటిగా లభించినటువంటి విశ్వాస ఫలం ఏంటంటే గొప్ప కార్యాలకు తెగిస్తారు. స్తోత్రం. దేనికి తెగిస్తారు? గొప్ప కార్యాలకు తెగిస్తారు. దాని ఫలితంగా అనేకులకు అది రక్షణార్థంగా మారుతుంది. కొద్ది రోజులు ఎదురు చూస్తూ ఉంటే ఆ ఊరికి చెందిన వాడిని దేవుడు నా దగ్గర నడిపించాడు. ఆయనే పాస్టర్ దావీదు. దేవునికి స్తోత్రం. మీకు తెలుసుగా, నరసరావుపేటలో సేవ చేస్తున్నాడు పాస్టర్ దావీదు. ఆయన నేనున్న ఏరియాలో శాంతినగర్లో ఒక కిరాణా షాప్ పెట్టుకొని నడుపుకుంటున్నాడు. పరిచయం అయ్యాడు, చిన్నగా సువార్త చెప్పాను, రక్షణలోకి వచ్చాడు. రక్షణలోకి వచ్చిన తర్వాత ఆయన ఆధారం చేసుకుని ఆ ఊరికి వెళ్ళాను. ఒక్కళ్ళు కూడా నాకు పరిచయం లేదు. ఈ ఒక్క ఫ్యామిలీ ఒక్కళ్ళు కూడా పరిచయం లేని దగ్గర సేవ ఎట్లా జరిగిద్ది? అక్కడ ఆత్మలు ఎట్లా రక్షించబడితే ఎవరో ఒకళ్ళని ఆధారం చేసుకోవాలిగా, ఎవరు లేరు. కాబట్టి ఆశతో ఎదురు చూస్తే ఆ ఊరి వ్యక్తి నా దగ్గరకు పంపించాడు. ఖచ్చితంగా నేనున్న వీధిలోకి, నా ఇంటి పక్కకే వచ్చాడు. విశ్వాసంతో ఎదురు చూసా. ఒక పర్సన్ దొరికాడు. ఆ పర్సన్ ఆధారం చేసుకొని, విచిత్రం ఏంటంటే ఆయన అక్కడ ఉండడు, ఆయన నా దగ్గర ఉంటాడు. తీసుకెళ్ళాడు, ఒక కుటుంబాన్ని పరిచయం చేశాడు. వాళ్ళని కలుసుకోవటం నేను అదే అన్యుల కుటుంబం. ఆ కుటుంబంలో వ్యక్తులతో మాట్లాడి కొద్దిగా దేవుని మాటలు సువార్త చెప్పి ఒక చిన్న పాట పాడి ఒక ప్రార్థన చేసి ఆ ఫ్యామిలీ కోసం, మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఆహ్వానిస్తే ఇదే రోజు మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ కూడా రావటానికి ఇష్టపడుతున్నాను అన్నాను. అయ్యో తప్పకుండా రెండయ్యా అని వాళ్ళు అన్నారు. అప్పుడు మళ్ళీ 2వ వారం కూడా నేను వెళ్ళాను. మళ్ళీ చిన్న కొద్ది మాటలు చెప్పి చిన్న ప్రార్థన చేసి ఒక పాట పాడి, మీకు ఇష్టమైతే మరో వారం కూడా నేను రావడానికి మీరు స్వాగతిస్తే వస్తానన్న. తప్పకుండా రండి. 3వ వారానికి ఆ బిడ్డ ఇంకా కొంతమందిని గ్యాదర్ చేసి ఆ కుటుంబంతో పాటు ఒక 10 మందిగా కూర్చొని నా ముందు నాతో కలిసి పాడటం మొదలుపెట్టారు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఇంచుమించు 300 పైగా అక్కడ ఆత్మలు రక్షించబడి ఉన్నాయి. అంటే జస్ట్ మాదిరి కోసం చెప్తున్నాను నేను. అసలు ఒక్కరు కూడా పరిచయం లేని ఆ ప్రాంతంలో పరిచర్య చేయాలంటే విశ్వాసం కావాలిగా. అక్కడ పెట్టుబడి ఏంటంటే విశ్వాసమే.
విశ్వాసంతో ఎదురు చూశాను. విశ్వాసంతో ఎదురు చూసిన ఎదురు చూపుని దేవుడు ఆమోదించి పర్సన్ పంపించాడు. అతన్ని ఆధారం చేసుకుని అడుగు వేశాను. ఇప్పుడు అక్కడ పరిచర్య. విచిత్రం ఏంటంటే అక్కడి నుంచి దైవజనులు లేచి మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడు. ఇందులో మీకేమర్థమైంది? వరముగా నాకు లభించిన విశ్వాసాన్ని నేను ప్రయోగించడం ద్వారా అక్కడ వందలాది ఆత్మలకు రక్షణ జరిగింది. ఇది నాకు ప్రయోజనమా, వాళ్ళకి ప్రయోజనమా? అది వరములో ఒకటిగా లభించే విశ్వాస ఫలితం ఏంటంటే ఎదుటి వాళ్ళకు ప్రయోజనం మనం చేసే పనుల వల్ల. కొంతమంది విశ్వాసంతో సాహసోపేతమైన అడుగులు వేస్తారు. మనకు అది ఆశ్చర్యంగా ఉంటుంది. పెద్ద పెద్ద నిర్ణయాలు, పెద్ద పెద్ద సాహసాలు ఎట్లా సాధ్యమైంది? దేవుడు ఆయన సమస్తం చేయగలడు, నాకు విశ్వాసం ఉందంట. పక్కన వాళ్ళకి మైండ్ పోయిద్ది. 22 సెంట్లలో షెడ్ ఉన్నప్పుడు, అందులో ప్రజలు కూర్చుని ఆరాధిస్తున్నప్పుడు ఈ పక్క ఎలా షెడ్ అనేవాళ్ళు. నా పక్కన తిరిగి వాళ్ళు ఇది నిండితే కదా పక్కన షెడ్ అనుకునేవాళ్ళు. చెప్పింది 1-2 వారాల తర్వాత అది ఫుల్ అయ్యేది. ఖచ్చితంగా షెడ్ వేయాల్సి వచ్చేది. అట్లా పగలగొట్టుడు కార్యక్రమం అనేది ఇప్పటికీ నిర్విరామంగా సాగుతూనే ఉంది దేవుని కృపలో. అంటే విశ్వాసం అనేది సమాజ శ్రేయస్సు కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు మనం కలిగి ఉన్న విశ్వాసం ఇతరుల ప్రయోజనంగా మారే అవకాశం వరము ద్వారా లభించే విశ్వాసములో ఉంది. అందుకే విశ్వాసమును నాకు వరముగా దయచేయ అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఓకేనా? 3 అయినాయి. ఇక 4వది ఆత్మ ఫలముగా మనకు లభించే విశ్వాసం. ముందు చెప్పిన విశ్వాసమేమో ఎదుటి వాళ్ళకి ప్రయోజనంగా ఉపయోగపడిద్ది. ఇప్పుడు నాలో ఉన్న విశ్వాసాన్ని నేను అక్కడ ఉపయోగించడం వల్ల 300 మంది ఆత్మల రక్షణ అంటే చిన్న విషయం కాదుగా. చిన్న విషయం అది. మరి ఇదంతా జరగటానికి విశ్వాసమేగా. ఇప్పుడు నేను ఉపయోగించిన విశ్వాసం నాకా ప్రయోజనం వాళ్ళకా? అలాగే కృపా వరము ద్వారా నీలో లభించిన విశ్వాసం, నీకు లభించిన విశ్వాసం ఒక విశ్వాసం వరమే కాదు, స్వస్థత వరమైన, ప్రవచన వరమైన, దాదాపు చాలా వరాలు, నీలో ఉన్న వరాలు ఇతరుల కోసమే ఇస్తాడు, నీ కోసం కాదు. నీకు వరాలు నీ కోసం కాదు, ఇతరుల కోసం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో విశ్వాసం ఒకటి. 4వది ఆత్మ ఫలములో ఒకటైన విశ్వాసం. గలతీ 5:22. ఈ విశ్వాసం వల్ల ప్రయోజనం ఏంటి అంటే ఆత్మ ఫలముగా మనలో వ్యక్తమయ్యేటువంటి విశ్వాసము మనకి ఇతరులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విశ్వాసం ఇది ఆత్మ ఫలం, ఇది మనకి ఇతరులకు కూడా ప్రయోజనకరం ఈ విశ్వాసం. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఆత్మ ఫలముగా మనకు వచ్చే విశ్వాసమే పరీక్షలో ఉండేది. స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, విశ్వాసం ద్వారా అద్భుతాలు జరగటమే కాదు విశ్వాసం పరీక్షింపబడిద్ది అన్నాను. అంటే అద్భుతాలు జరిగే విశ్వాసం ఒకటి ఉంది, పరీక్షకు నిలబడాల్సిన విశ్వాసం ఒకటి ఉంది. కొన్నిసార్లు విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయి, కొన్నిసార్లు విశ్వాసానికి పరీక్షలు కూడా ఎదురవుతాయి అన్నారు. ఈ మాటను ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయంటే ఇంకా అన్ని అద్భుతాలే జరగాలి, మళ్ళీ విశ్వాసానికి పరీక్ష ఏంటి? ఆ మాట కూడా ఉంది బైబిల్లో. అర్థమైందా? విశ్వాసం అద్భుతాలు జరిగించడమే కాదు, కొన్నిసార్లు పరీక్ష కూడా నిలబడిద్ది. పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఏర్పడిన విశ్వాసం, దానివల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? మామూలుగా కొంతమంది అన్ని లైన్గా ఉన్నప్పుడు విశ్వాసంలో ఉంటారు, బిడిస్తే జంపు. కానీ పరిశుద్ధాత్మ మూలంగా ఒకడు విశ్వాస వరమును కలిగి, విశ్వాస ఫలము అనే దాన్ని కలిగి ఉంటే ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రభువును వదిలిపెట్టడం. చూడండి, గలతీ బైబిల్ తీసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు నిలబెట్టి పాఠం అన్నమాట. గలతీ 5:22. అయితే ఆత్మఫలమే మనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము,
సాత్వికము, ఆశా నిగ్రహము. మొత్తం 9 వచ్చినాయి. ఈ 9 కూడా అసాధారణమైనవే. ప్రేమ. అయితే ఆత్మ ఫలమేమనగా అందులో 7వది వచ్చింది విశ్వాసము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అందులో విశ్వాసం అనేది ఒకటి ఉంది. ప్రేమ, ఆత్మ ఫలంగా మనలో వచ్చే ప్రేమ స్పెషల్ ఏంటో తెలుసా? మామూలు ప్రేమ ఇప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళని మామూలుగా ప్రేమిస్తాంగా మనం. కన్నాళ్ళని ప్రేమిస్తాం, కట్టుకున్న వాళ్ళని ప్రేమిస్తాం, మనల్ని కన్నవాళ్ళని ప్రేమిస్తాం, జంతువులు కూడా ప్రేమిస్తాయి. ప్రేమిస్తాయా, ప్రేమించవా? అది సాధారణమైన ప్రేమ. కానీ ఆత్మ ద్వారా మనకు వచ్చే ప్రేమ స్పెషల్ ఏంటో తెలుసా? ఇది శత్రువును కూడా ప్రేమించింది. నీకు వ్యతిరేకంగా పనిచేసేవాడికి కూడా ప్రేమ చూపిద్ది. ఇది ఈ ప్రేమ స్పెషల్. అంటే అసాధారణ పరిస్థితుల్లో సైతం నిలబడిద్ది ఇది. సంతోషం, మనకు అన్నీ బాగుంటే సంతోషంగా ఉంటాం, తేడా వస్తే ఏడు ముఖం వేసుకొని తిరుగుతాం. కానీ పరిశుద్ధాత్మ మూలంగా మనకు కలిగే సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? ప్రతికూలత ఎదురైనా కూడా హ్యాపీ పోదు, సంతోషం పోదు, సంతోషంగానే ఉంటారు. ఇది అసాధారణమైన సంతోషం. అలాగున విశ్వాసం కూడా. ఈ విశ్వాసం ఎలాంటిదంటే కఠినమైన అగ్ని పరీక్షలు వచ్చినా సరే ప్రభుని వదిలిపెట్టి పోదు, ప్రభుని గట్టిగా హత్తుకొని ఉంటుంది. ఆత్మ ఫలము ద్వారా మనకు లభించే విశ్వాసం యొక్క శక్తి అది. అర్థమైందా? ఆ విశ్వాసానికి ఎన్ని అగ్ని పరీక్షలు అన్నా రాని, బట్టలు లేకుండా పోని, అన్నమే లేకుండా పోని, రోగాలు రాని, వచ్చిన రోగాలు తగ్గకపోని, అగచాట్ల మీద అగచాట్లు ఎక్కువ అవని, అప్పులు పెరిగిపోని, ఏమన్నా కానీ చేయని నేరాలు నెత్తి మీద పడని, నిందల పాలవని, దూషణ పాలవని, ద్వేషం పాలవని, ఏదైనా ఈ ఆత్మ ఫలములో ఒకటిగా లభించే విశ్వాసం ఫలితం ఏంటంటే ప్రభువుని మాత్రం వదలరు, ప్రభు కొరకు నిలబడిపోతారు. అర్థమైందా? విశ్వాసంలో ఇదొక భాగం. ఆఖరిది హెబ్రీ పత్రిక 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అయిపోయింది. మళ్ళీ ఇదే విశ్వాసం, దీని గురించి కూడా ఒక మాట చెప్తా. ఇప్పుడు వరుసగా నేను 4 రకాల విశ్వాసాల గురించి మాట్లాడాను. నంబర్ 1, రక్షణార్థమైన విశ్వాసం. నంబర్ 2, స్వస్థత కొరకైన విశ్వాసం. నంబర్ 3, సంఘక్షేమాభివృద్ధికి ఇతరుల ప్రయోజనార్థమై వరముగా లభించిన విశ్వాసం. 3, 4వది ప్రతికూలతలలో సైతం దేవుని కోసం నిలబెట్టి ఉంచేటువంటి విశ్వాసం. ఇది ఆత్మ ద్వారా మనకు కలిగిద్ది. వరము ఆత్మ ద్వారానే, ఇది కూడా ఆత్మ ఫలమే. రైట్. ఇప్పుడు 5వది ఇదేంటంటే దేవుని దగ్గర మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. నీకు ఎన్ని అవసరం ఉన్నాయో అవన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. వాటన్నిటినీ పొందుకునేదానికి ఉపయోగపడే విశ్వాసం ఇది. దేవుని దగ్గర మనకు కావాల్సినవన్నీ బోల్డన్ని ఉన్నాయి. ఇప్పుడు రక్షణ ఒక్కటేనా? బతకడానికి మనకు భూమి మీద మరి కావాలి కదా, సమస్యలు ఉన్నాయి, మరి కొన్ని కార్యాలు జరగాలి, కొన్ని రావాలి మనకి. అవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి. అవన్నీ పొందుకోవడానికి అవసరమైన విశ్వాసం. ఇది ఎలాగో చెప్తా. దీని గురించి ఏమన్నాడంటే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సంగీతం పాడతా. అని ఓ రాగం పాడా. స్థిరమేలేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ. ఆభేరి రాగంలో ఓ పాట పాడా. బాగుందా? మీకు నచ్చిందా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా,
బాగుందా? కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన. బాగుందా? 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 రైట్. ఇప్పుడు నేను ఎన్ని పాటలు పాడాను పెద్దగా చెప్పండి. రైట్. మీ బాగున్నాయి కదా, ఆనందించారు కదా. రైట్. చెవులు వినబడని చెవిటి వాడికి ఇప్పుడు నేను పాడిన పాటలు ఉన్నాయా లేవా కరెక్ట్గా చెప్పండి, ఆలోచించి చెప్పండి. నేను పాడిన పాటలు చెవిటి వాడికి ఉన్నాయా లేవా? కరెక్టే కదా, లేవు. అలాగని నా దగ్గర పాటలు లేవా? ఎవరికి ఉన్నాయి? చెవులు లేనివాడికి. రైట్. నా దగ్గర చచ్చౌకంగా స్ఫటికాకారంలో ఉన్నటువంటి ఒక రాయి ఉంది, చాలా అందంగా ఉంది. ఎంతమంది కనపడుతుంది? రాయి ఉందా లేదా కళ్ళు లేనోడికి? అలాగే నా దగ్గర వాడికి కళ్ళు లేనంత మాత్రం నా దగ్గర రాయి లేదా? దేవుడి దగ్గర ఇలానే అన్నీ ఉన్నాయి, కానీ విశ్వాసం అనే కళ్ళు లేనోడికి ఏమి లేవు. విశ్వాసం అనే కన్ను ఉన్నోడికి నీకు కావలసినవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి. విశ్వాసం అనే చెవున్నోడికి దేవుని మాటలు వినబడతాయి. అది అబ్రహాంకు ఉంది, అందుకే గుడారంలో బతికాడు. ఎందుకయ్యా అంటే పునాదులు గల పట్టణం అక్కడుంది, నేను నిదానించి దాన్ని చూస్తున్నాను అన్నాడు. పునాదులు గల పట్టణం అబ్రహాం కనపడింది, మనకు కనపట్టలేదు. ఏంటంటే విశ్వాసంతో చూడు. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? మనకు కావలసిన సమస్తమును దేవుని యొద్ద ఉన్నవి. నీకు చెవులు లేనంత మాత్రం నేను పాడలేదంటే ఎట్లా? 3 పాడా, ఎన్నోళ్ళు ఆనందించారు, అనుభవించారు, ఆస్వాదించారు. నేను ఆలపించిన రాగాన్ని ఆహా ఓహో అనుకున్నారు, కానీ చెవులు లేనోడికి విశ్వాసం అనే చెవి లేనప్పుడు, విశ్వాసం అనే కను లేనప్పుడు దేవుని కార్యాలు చూడలేము, దేవుని స్వరాన్ని వినలేము. ఆ స్వరాన్ని వినాలన్నా, కార్యాలు చూడాలన్నా ఏం కావాలి? అది హెబ్రీ పత్రిక 11:1 చెప్పింది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక రకం. ఇప్పుడు ఎన్నైనాయి చెప్పండి. ఇప్పుడు విశ్వాసం అంతా ఒక్కటేనా? అందులో భాగాలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం అనగానే అంతా ఒక్కటే కాదు, అందులో విభాగాలు ఉన్నాయి. వరముగా లభించే విశ్వాసం ఉంది, ఆత్మ ఫలముగా లభించే విశ్వాసం ఉంది, స్వస్థత కొరకైన విశ్వాసం ఉంది, దేవుని యొద్ద మనం పొందుకోవడానికి అవసరమైన విశ్వాసం ఉంది, రక్షణ కొరకైన విశ్వాసం 5 రకాలు ఉంది. ఇది మీకు క్లియర్గా అటు మారు మనసు గురించి, ఇటు విశ్వాసం గురించి అండ్ యేసుక్రీస్తు గురించి 3 క్లియర్గా చెప్పా. ఇంకా 4 ఉన్నాయి, అవి కూడా తర్వాత చెప్తా. ఇప్పుడు ఈ ముగింపులో ఈ మాట చెప్పాను. దేవుని దగ్గర సమస్తానికి సమాధానం ఉంది, రోగానికి ఔషధం ఉంది, స్వస్థత ఉంది, బలహీనులకు బలమునిచ్చే శక్తి దేవుని దగ్గర. నీకు అర్థం కాకపోతే నీకు ఐడియాలజీ ఇచ్చే శక్తి దేవునికి, నీ సమస్యలకు పరిష్కారం అది ఎంతటిదైనా విడిపించగల శక్తి దేవునికి. నువ్వు ఏ పరిధిలో విశ్వాసం ఉంచుతావో ఆ పరిధిలో దేవుని కార్యాలు చూస్తావు. నది వలె దేవుడు ప్రవహిస్తున్నాడు అనుకోండి, అడుగు తూమేసిన వాడికి అడుగు మందంలో నీళ్ళు వస్తాయి. అంగుళం పైపే వేసుకున్నోడికి అంగుళం పైపుతో హౌస్ నింపాలంటే పూట పట్టిద్ది. అడుగు మందం పైపుతో హౌస్ నింపాలంటే 5 నిమిషాలు కూడా పట్టదు. కొంతమంది భక్తి అలాగా, కొంతమంది భక్తి ఇలాగా. స్తోత్రం. కొంతమంది దేవుణ్ణి బాగా విశ్వసించుతారు, ఎందుకంటే సమస్తమునకు సమాధానం దేవుని యొద్ద ఉన్నదని ప్రతి దానికి వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవుని పాదాలు ఆశ్రయించి దేవుని మీద విశ్వాసం ఉంచుతారు, గోజాడుతారు, దేవుడు చెప్పినట్టు ప్రయత్నిస్తారు, సాధిస్తారు. కొంతమందికి అంత విశ్వాసం ఉండదు, ఏదో అరాకొరా ఉంటుంది. దాన్ని బట్టి ఎప్పుడో ఒకసారి అట్లా వాళ్ళకి ఆ స్థాయిలోనే దక్కిద్ది.
ఇక్కడ తప్పు దేవుడిదా మనిషిదా? ఒకటి విశ్వాసం ఏమో అడుగుతూలాగా ఉంటే, ఒకటి విశ్వాసమే అంగుళమే. మరీ కొంతమంది దరిద్రం అంటే అరంగుళాలు వేసుకొని తిరుగుతుంటారు. అరంగుళం పైపు ఇంకా దారుణం, సన్నదార. నీ విశ్వాసాన్ని బట్టి దేవుని యొద్ద నువ్వు పొందగలవు. అందుకే విలియం కేరీ అనే దైవజనుడు అన్నాడు, దేవుని కొరకు గొప్ప కార్యములను తలపెట్టు, గొప్ప కార్యాలను ఆశించు, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలను సాధించినట్లు విశ్వసించు. కాబట్టి నా దేవుడు బలవంతుడు, అందుకే నేను తక్కువ అంచనా అయిన ఆయన్ని. ఏదో ఇంతవరకు చాలే అనే తృప్తి ఉండదు నాకు. ఇంత చేసినోడు అది కూడా చేస్తాడు, అది చేసినోడు అది కూడా చేస్తాడు, అది చేసినోడు అది కూడా చేస్తాడు. ఎంత ఇచ్చినోడు ఇది కూడా స్తోత్రం, అది ఇచ్చినోడు ఇది కూడా, అది కూడా ఇంకా వెనక రోడ్డు ఉందిలే. కాబట్టి నేను అరాకొరా ఆగిపోను. దేవుని కొరకు గొప్ప వాటిని ఎదురు చూస్తా. నేర్చుకోండి. విశ్వాసం అంతా ఒకటి కదా, 5 రకాలు. అందులో చివరిది చెప్పింది గుర్తుపెట్టుకొని విశ్వాసంతో దేవుని దగ్గర ఉంది పొందుకోండి. ఎదురు చూడండి, ఆశించండి, మొత్తం దొరికింది. మన విశ్వాసాన్ని సిగ్గుపరిచే దేవుడు. ఓకేనా? రైట్. ఇప్పుడు తలలోంచి కళ్ళు మేయండి. భయపడొద్దు దేనికి, కృంగిపోవద్దు దేని బట్టి, కలత చెందొద్దు దేని గురించి. సమస్య నీకు రాకముందే సమాధానాన్ని సిద్ధపరిచిన దేవుడు నా దేవుడు. నేనైతే అదే అనుకుంటాను బ్రదర్. నాకు ఈ సమస్య వచ్చిందంటే దీనికి పరిష్కారం ముందే సెట్ చేస్తాడు కదా. ఎందుకంటే నన్ను ప్రేమిస్తాడు. నేను ఆయన ప్రియమైన బిడ్డని. అరే వీడికి సమస్య రాబోతుంది అంటే మీరు నమ్మండి నమ్మకపోండి, 7 సంవత్సరాల తర్వాత నేను ఎదుర్కోబోయే ఒక ప్రశ్నకి 7 ఏళ్లకు ముందే ఒక మధ్యాహ్నం వేళ నన్ను ప్రేరేపించి, మీరు నమ్మండి నమ్మకపోండి, 7 ఏళ్ల తర్వాత నేను ఎదుర్కోబోయే ఒక సమస్యకి 7 ఏళ్లకు ముందే ఒక మధ్యాహ్నం వేళ నన్ను ప్రేరేపించి ఒక ఇంటికి పంపించి, ఆ ఇంట్లో నాకు కావలసిన వస్తువు దొరికేటట్టు చేసి 7 ఏళ్ల తర్వాత దాన్ని ఉపయోగాన్ని నాకు చూపించాడు దేవుడు. మామూలు విషయం కాదు ఇది. దాదాపు 24 సంవత్సరాల ప్రాయంలో సేవకు రావాల్సిన నన్ను 15 ఏళ్ల వయసులో మృత్యువు కబళించబోతే, అంటే సుమారు ఎన్ని సంవత్సరాల ముందు? అయ్యొక 5, ఈ ఒక 4, 9 ఏళ్ల తర్వాత ఆయన ప్రణాళిక నా మీద నెరవేర్చాల్సి ఉంది. 9 ఏళ్లకు ముందే చావు దగ్గరికి వచ్చింది, కరెంట్ షాక్ రూపంలో. అక్కడ తప్పించాడు. ఎందుకు? 9 ఏళ్ల తర్వాత వీడితో పని ఉంది. అర్థం చేసుకోండి. అంటే ఎప్పుడెప్పుడు రెడీ చేసి పెడతాడో తెలుసా? మీరు 6 నెలల తర్వాత నన్ను ఒక ప్రశ్న అడుగుతారంటే 6 నెలలకు ముందే ఆ ప్రశ్న నాకు వచ్చేటట్టు చేసి జవాబు రెడీ చేసి కూర్చుంటాడు ఆయన. ఒరే ఆ అంశాన్ని ధ్యానించురా, 6 నెలల తర్వాత నీకు ఒక ప్రశ్న రాబోతుంది, నువ్వు ముందే చదివి ఉండాలి, అది తెలుసుకొని ఉండాలి అని నా దృష్టికి అది వచ్చేటట్టు చేసి నాకు దాన్ని నేర్పి పక్కకి వెళ్తాడు. చూడండి ఎంత నమ్మకస్తుడు. నాకు ఈ సమస్య వచ్చిందంటే ఎక్కడో చోట రెడీ చేసి పెడతాడు, అది ఎక్కడుందో ఆయనే చూపించాలి అని ఆయన వైపే చూస్తా. సమస్య వచ్చింది, పరిష్కారం చూపించవయా అని దాచిపెడతాడుగా ముందే. ఇది గొప్ప అంటాడు. అట్లా ఎన్ని పొందానో నా దేవుడి దగ్గర, ఎన్ని పొందానో. ఈరోజు నువ్వు నేర్చుకున్న విషయాలు దయచేసి మననం చేయి, హృదయంలో భద్రం చేయి, ఇతరులకు బోధించు, బలపరచు. దేవుని కొరకు గొప్పవాటిని ఆశించు, గొప్పవాటిని ఎదురు చూడ. రారాజు ఆయన. నీ రేంజ్కి తగ్గట్టు అడగవాక, ఆయన రేంజ్కి తగ్గట్టు అడుగు. బ్రో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు
మన రేంజ్లో అడగాల, ఆయన రేంజ్లో అడగాల? మరి ఒక మనిషి దగ్గరే రేంజ్ వెతుక్కున్నప్పుడు రా రాజు, ఆయన రేంజ్లో అడుగు, ఆయన రేంజ్లో అడుగు. ఎవరన్నా నా దగ్గరికి వచ్చి నాకు ఇంత చాలు అంటే నాకు నచ్చదు. కొంతమంది నాకు ఉద్యోగం లేదన్నా అని ఏడుస్తారు. నేను కోపంతో ఒక మాట చెప్తాను, సోది, ఉద్యోగం 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 అంటే నీ వరకే. నువ్వు ఉద్యోగం చేయటం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలా, అది అడగాల దేవుణ్ణి. పొద్దుస్తమానం నాకు ఉద్యోగం నాకు ఉద్యోగం నాకు ఉద్యోగం, నా జానడు పొట్ట, నా ఇల్లు. నువ్వు దేవుని ముందుకు వచ్చినప్పుడు ఆయన రేంజ్లో అడుగు. మోకాళ్ళు వేసి నాకు ఉద్యోగం కాదయా, ఒక 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి నాకు కావాలా, ఆ శక్తి నాకు కావాలా. నా ఒక్కడి కడుపు కాదయా, 100 మంది కడుపులు నిండాలి, 100 కుటుంబాలు బతకాలి. నువ్వు ఎట్లా చేస్తావో నాకు తెలియదు, ఏ కార్యం చేస్తావో నాకు తెలియదు, ఏ విధంగా నాకు కృప చూపుతావో నాకు తెలియదు. నా దేవా, ఒక 100 మంది కుటుంబాలకు నేను అన్నం పెట్టేవాడిని కావాలి, అన్నం పెట్టేదాన్ని కావాలి, నాకు ఆ కృపనివో అని అడుగో. అది ఆయన రేంజ్, అది ఆయన రేంజ్. అరే ఆయన దగ్గర పోయి పొద్దుస్తమా నాకు ఉద్యోగం నాకు ఉద్యోగం నాకు ఉద్యోగం, ఎప్పుడు డెవలప్ అవుతారు? ఇంత చెప్పినా కూడా నీకు నీ ఉద్యోగమే అంటే ఇంకేదో తగలబడిపోయి ఇస్తాడు. ఈడని కాదు, ఇస్తాడు, నీకు ఇస్తాడు, లేదా 100 మందికి ఇచ్చే శక్తి కూడా నీకు ఇస్తాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. గుండె నిండా ఆశ ఉండాలి. ఎప్పుడు అన్నం ముద్ద ఎత్తినా నాతో పాటు 100 మంది తినాలి ప్రభువా, 100 కుటుంబాలు తినాలి ప్రభువా, 1000 మంది తినాలి ప్రభువా, 10,000 మంది తినాలి ప్రభువా. ఎప్పుడు అన్నం ముద్ద ఎత్తినా సరే నాతో పాటు 10,000 కడుపులు నిండాలి. ఆ కృప నాకు కావాలి ప్రభువా, సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి. నేను తింటున్నాను, ఎంతమంది పస్తులతో ఉంటున్నారు? నువ్వు ఆశించు, దేవునికి మొరపెట్టు, దేవుని దగ్గరికి వచ్చి ఆయన రేంజ్లో అడుగు. నా తండ్రి తప్పకుండా ఆయన చేస్తాను. సేవ చేసిన అంతే, నాకు ఈ సంఘం చాలు, ఈ జానా పెట్టడం చాలు, ఈ మూర చాలు కాదు. అనేక ప్రాంతాలకు నీ సువార్త మోసుకెళ్ళాలి, అనేక చోట్ల నీ బలిపీఠాలు కట్టాలి, అన్యజనులను రక్షించాలి, శాఖోపశాఖలుగా విస్తరించాలి, అనేక జీవితాలు వెలిగించాలి. నాకు పేరు ప్రఖ్యాతులొద్దు, ఆత్మలకు రక్షణ వస్తే చాలు, నీకు మహిమ వస్తే చాలు, ఆత్మీయులకు బలాభివృద్ధి వస్తే చాలు. నా తండ్రి సాయించి. అదే కదా నాన్న సేవకైనా అడగాల్సింది, ఉపాధికైనా అడగాల్సింది. అప్పులు తీర్చు అప్పులు తీర్చు అప్పులు తీర్చు అప్పులు తీర్చి అనేకులకు ఇచ్చేటట్టు నన్ను చేయవయా, నా చెయ్యి పిడికిలి వీపి అనేకులకు ఇచ్చేటట్టు చేయవయా, నన్ను అట్లా దీవించవయా అని అడుగు. నేను చెప్పింది రైటర్ రాండి, దేవుని రేంజ్లో అడిగిన ఆయన అడుగుతా ఉండును. ఒకనాటికి నీ హృదయ వాంఛ తీరకపోతే నా తండ్రి నాకు చేశాడు, నీకు కూడా చేస్తాడు.